గుడ్ ఈవినింగ్. ఇప్పుడు నేను చూపించే వీడియో మా పెరట్లో కాసిన ఆకుకూరలతో కర్రీ అండి. ఇది వచ్చేసి మెంతిం కూర అండి. మెంతిం కూర కట్ చేసుకొచ్చాను, మా తోటలో పెరట్లోనే కాసిందండి. మేము పెరట్లో వేసుకున్నాము. ఇది మెంతిం కూర. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చూడండి పాలకూర అండి. ఇది పాలకూర. ఇక్కడ వచ్చేసి చూడండి చుక్కకూర అండి, చుక్కకూర ఇది. ఇక్కడ వచ్చేసి చెంచుల కూర అండి, చెంచుల కూర. ఇక్కడ వచ్చేసి ఇది తెల్లగల్జరి కూర అండి. ఇదేమో ఎర్ర తోటకూర అండి. ఇవన్నీ కలిపి నేను కర్రీ చేస్తానండి, ఫ్రై చేస్తా. ఈరోజు మా పెరట్లో వెళ్ళిన ఆకుకూరలతో నేను కర్రీ చేస్తా, ఫ్రై. ఆకుకూరలు వేసాను, అవన్నీ చూపించాను. ఇప్పుడు తయారు చేసుకునే విధానం అండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టానండి. కడాయి పెట్టి అందులో ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వచ్చేసి 2 స్పూన్, 3 స్పూన్స్ వేసానండి ఆయిల్. 3 స్పూన్స్ ఆయిల్ వేసాను. కొంచెం ఆయిల్ వేడెక్కే వరకు ఆయిల్లో వేద్దామండి. మళ్ళీ స్టవ్ ఆయిల్లో వేద్దామండి. నెక్స్ట్ వచ్చేసండి ఆయిల్ ఎక్కిందండి. ఇప్పుడు పోపు విత్తనాలు వేస్తున్నానండి. జీలకర్ర, ఆవాలు వేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు వేస్తున్నానండి. నెక్స్ట్ ఒక 2 పచ్చిమిర్చి అండి, 2 పచ్చిమిర్చి వేసానండి. కట్ చేసుకొని పచ్చిమిర్చి వేసాను. ఇది మా పెరట్లోనేనండి, కరివేపాకు చెట్టు. దీన్ని ఇట్లా వేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి అల్లం ముక్కలండి, ఎల్లిపాయ అల్లం ముక్కలండి, సన్నగా తురుముకున్న కొంచెం అల్లం ముక్కలు, వెల్లుల్లి, ఉల్లిపాయ. ఇవి తిరుగుబాతులన్నీ వేస్తున్నానండి. పోపు పెట్టుకున్నాం కదా, అందులో వేసేస్తున్నా. పోపు పెట్టుకున్నా అందులో వేసేస్తున్నానండి. చూడండి, అందులో వేసేస్తున్నా. అవి కొంచెం రెడ్గా అయ్యే వరకు చేయాలండి. రెడ్గా అయిన తర్వాత ఉల్లిపాయ, ఒక చిన్న గడ్డ అండి ఉల్లిపాయ. చూడండి, ఇవి కొంచెం రెడ్ అయ్యాక అందులో ఇప్పుడు కట్ చేసుకున్న కూరగాయలండి, మొత్తం ఆకుకూరలండి. కట్ చేసుకున్న ఆకుకూరలు మీకు ముందు వీడియోలో చూపించాను కదా, అన్ని ఆకుకూరలండి కడిగి పెట్టుకున్నాను. వేస్తున్నాను కళాయిలో.
ఇది బాగా ఫ్రై అవ్వాలి వాళ్ళండి. ఇందులో మీకు అన్నీ వేసి చూపించాను కదా, ఇప్పుడు కొంచెం ఫ్రై అయిందండి. చూడండి బాగా ఫ్రై అయింది. దీంట్లో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటానండి. సాల్ట్ కొద్దిగా అండి, చూడండి ఒక అర స్పూన్ వేసుకుంటున్నామండి. మాకు అది సరిపోతుంది. మీరు ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి. అది కొంచెం వేసి కలిపేస్తామండి. బాగా కలుపుకున్న తర్వాత చూడండి ఎలా ఫ్రై అయిందో. నెక్స్ట్ వచ్చేసండి పసుపు, కారం అండి, రెండు వేసేసుకుంటున్నానండి. చూడండి రెండు వేసేసుకుంటున్నాను. ఇది బాగా కలుపుకోవాలండి. కలుపుకొని బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అవ్వాలండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మన పెరట్లో వేసుకుంటాం కాబట్టి మందు లేకుండా టేస్టీగా బాగుంటుందండి. చూడండి మీరు ఇట్లా ఇలా అన్నీ మిక్సింగ్ చేసి ఆకుకూరలు చేసి చూసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది టేస్టీగా. చూడండి మీరు ఇలా చేసి చూసుకోండి. అన్ని ఆకుకూరలు కలిపి చాలా టేస్టీగా ఉంటుంది. అండి ఫైనల్గా ఆకుకూరలు అన్నీ ఫ్రై బాగా అయిపోయిందండి. కర్రీ మొత్తం ఫ్రై అయిందండి. చూడండి బాగా ఫ్రై అయిపోయింది. మంచిగా ఫ్రై అయిందండి. చూడండి బాగా ఫ్రై అయిపోయింది. లాస్ట్ ఫైనల్గా అండి, ఇంకా ఒక్క 1 మినిట్ అండి. లాస్ట్ ఫైనల్ కొత్తిమీర అండి. ఒక 1 మినిట్ కొత్తిమీర వేసి ఇట్లా కలిపేసుకుందాం. అన్నీ కొంచెం కొత్తిమీర వేసి కలుపుకుందాం. ఓకే అండి, అయిపోయింది. థ్యాంక్ యూ అండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.